హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బాదుషా అండి. ఈ బాదుషాని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ బాదుషా గుల్లగా జ్యూసీగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. 1 కప్పు మైదా పిండి, కొద్దిగా వంట సోడా, కొద్దిగా నెయ్యి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా తీసుకున్న మైదా పిండిని వేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేసేసి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి మరోసారి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వాటర్ తీసుకొని వాటర్ కొద్దిగా వేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకొని ఒక 15 నిమిషాలు పిండిని నానబెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం షుగర్ పాకం తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు మైదా పిండికి 1 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి. అదేవిధంగా 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తాన్ని కరిగించుకొని ఒకసారి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదండి. లైట్గా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో ఇలాచీలను వేసుకోవాలి. ఇలాచీలను వేసేసి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిక్కీగా వస్తే సరిపోతుందండి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల పాకం అనేది చిక్కబడకుండా ఉంటుంది. ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా చేసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవాలండి. చూడండి, నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండినంతటిని ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పీసెస్ని ఇలా రౌండ్గా వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా చేసుకోవాలి. ఆ తర్వాత మిడిల్లో చిన్న హోల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన వాటిని కూడా ఇలా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా మాత్రమే హీట్ కావాలండి. హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బాదుషాలను ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
చూడండి, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసాను. ఈ విధంగా వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి. ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ పాకంలోకి వేసుకోవాలి. ఈ పాకాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే బాదుషాలని ఇందులో వేయాలి. ఒకవేళ పాకం చల్లబడినట్లయితే మరోసారి పాకాన్ని లైట్గా వేడి చేసి ఈ బాదుషాలని అందులో వేసుకోవాలి. షుగర్ పాకంలో వేసిన తర్వాత బాదుషాలను రెండో వైపు తిప్పుకుంటే షుగర్ పాకం బాగా పీల్చుకుంటాయి. ఈ విధంగా షుగర్ పాకంలో బాదుషాలను ఒక 5 నిమిషాలు ఉంచినట్లయితే షుగర్ పాకం బాగా పీల్చుకుంటాయి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే బాదుషాలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లోనే బాదుషాలను ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.